తెలంగాణ రాష్ట్రంలో చివరి రోజు గ్రామ సభలు ఈ రోజు జరగబోతున్నాయి. నిన్నటి వరకు 13,861 గ్రామ సభలు నిర్వహించారు. పలు గ్రామాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై గందరగోళం నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులను గ్రామ సభల్లో ప్రజలు నిలదీస్తున్నారు. తమ పేరు లబ్ధిదారుల లిస్టులో లేదు, ఎందుకు లేదు అనేది చాలా మంది ప్రజల ప్రశ్నగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మాట్లాడబోతున్నాం. శేఖర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి, ప్రభుత్వ పథకాల్ని మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అమలు చేస్తున్నారు, కానీ అది సంతృప్త స్థాయిలో జరుగుతోందా లేదా అనే ఒక ప్రశ్న తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది. అలా అమలు చేయకపోతే దాని ఉద్దేశం ఏదైతే ఉందో ప్రభుత్వ పథకాల్లో అది నెరవేరినట్టే కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతోంది? సంతృప్త స్థాయిలో అమలు చేసే అవకాశం ఎంతవరకు ఉంది శేఖర్? బిందు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన 4 పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలను ఇప్పటికే ఖరారు చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ సభల ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకునేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆలోచన మంచిగా ఉన్నప్పటికీ అధికారుల పనితీరు మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఈ 3 పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం, అసంతృప్తి, వ్యతిరేకత ప్రజల నుంచి వస్తూ ఉంది. గడిచినటువంటి 3 రోజులుగా గ్రామ సభలు, వార్డులు, అట్లాగే గ్రామాలు కలిపి 13,000కు పైచిలుకుగా సభలు నిర్వహించారు. ఈ సభల్లో పెద్ద ఎత్తున కూడా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే అర్హులుగా ఉన్నటువంటి ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రావడము, అట్లాగే అనర్హత కలిగినటువంటి పేర్లు రావడము మీద పేద ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందంటూ విమర్శలు చేసినటువంటి పరిస్థితులు, అధికారులను మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అట్లాగే అధికారులను హెచ్చరిస్తూ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో అధికారులు రాకుండా అడ్డుకున్నారు. కొన్ని గ్రామాల్లో అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేసి తాళాలు వేసినటువంటి పరిస్థితులు. మొదటి రోజు ఎక్కడా కూడా మంత్రులు ఈ గ్రామ సభల్లో పాల్గొనలేదు, ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ పాల్గొనలేదు. ఇక రెండో రోజు కొంతమంది మంత్రులు ఆయా గ్రామ సభల్లో జిల్లాల వారీగా పర్యటించినటువంటి సందర్భము, ఎక్కడైతే పాల్గొన్నటువంటి మంత్రులు ఉన్నారో అక్కడ ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. ఇందిరమ్మ ఇండ్లు అయితే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు రావడము, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు రావడం వెనుక ఆంతర్యం ఏంటి, అసలు లిస్టు ఏ క్రైటీరియా ప్రకారం తయారు చేశారు, గ్రామ సభలు పెట్టకుండానే, గ్రామ సభలు నిర్వహించకుండానే లిస్టు తయారు చేయడంలో ఆంతర్యం ఏంటి, ఏ రకమైనటువంటి క్రైటీరియా తీసుకొని లిస్టు తయారు చేశారు, కలెక్టర్లకు ఏం హక్కు ఉందని తయారు చేశారంటూ ప్రజలంతా కూడా అధికారుల మీద అట్లాగే ప్రజాప్రతినిధుల మీద తిరగబడినటువంటి పరిస్థితులు. నిన్న బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని గ్రామ సభలో చాలామంది రైతులు అట్లాగే ప్రజలు నిలదీశారు. దాంతో పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అట్లాగే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ సభలో చాలామంది రైతులు లేవనెత్తుతూ ఉన్నారు. నిన్న దామోదర్ రాజనరసింహారెడ్డి, ప్రస్తుతం ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా, దామోదర్ రాజనరసింహ ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పాల్గొన్నటువంటి గ్రామ సభలో ఈ అంశాన్ని లేవనెత్తే నిజంగానే రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, ఖచ్చితంగా మేము చేస్తామంటూ ఆయన ప్రకటన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇట్లా ఎమ్మెల్యేలను కూడా చాలా వరకు నిలదీస్తూ ఉన్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలంతా కూడా గ్రామ సభలకు పోలేనటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయని చెప్పుకోవాలి. దీని ద్వారా మేల్కొన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని ప్రకటన చేసింది. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ మొదలు పెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక యాప్ తీసుకొచ్చింది. యాప్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా పేదల్లో బహుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు అన్నది ప్రభుత్వం గుర్తించి దాన్ని రెక్టిఫై చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పుకోవాలి. ఇక ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా కూలీలకు నగదు ఇస్తామని చెప్పింది, కానీ ఏదైతే జాబ్ కార్డుకు సంబంధించినటువంటి విషయంలో కొంత గందరగోళం అయితే ఉంది. దాని మీద కూడా కొంత రెక్టిఫై చేసేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడింది. మరి 26 లోపు ఇవన్నిటిని రెక్టిఫై చేసి పూర్తి స్థాయిలో పథకాల పంపిణీ మొదలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.